నమస్తే అండి. ఈ సమ్మర్‌కి ఈ విధంగా 2 లీటర్ల వరకు మజ్జిగని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్లయితే, అంటే మార్నింగ్ టైంలో ఈ మజ్జిగని 2 లీటర్ల వరకు ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఈ వేసవి తాపానికి చక్కని అమృతంలా పనిచేస్తుందండి. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంటుంది. తాగుతుంటే నోటికి తృప్తిగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఈ మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఈ విధంగా ఒక మిక్సీ జార్‌ని అయితే తీసుకొని, దానిలో కొంచెం పుదీనా ఆకుల్ని ఇలా లేతగా ఉన్న వాటిని యాడ్ చేసుకొని, దానిలోనే చాలా చిన్న పచ్చిమిర్చి లేదా ఇలా పచ్చిమిర్చి సగాన్ని యాడ్ చేసుకొని, దీనిలోనే కొంచెం చిన్న అల్లం ముక్కని, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని, అదేవిధంగా చక్కగా తోడు పెట్టుకున్న గడ్డలాంటి పెరుగుని తీసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకొని మనము ఎంత మజ్జిగ చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి సరిపడినంత ఉండేటట్లుగా బౌల్ని తీసుకొని దానిలో మనం గ్రైండ్ చేసుకున్న దానిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా దీనిలో యాడ్ చేసిన తర్వాత దీనిలో వాటర్, మీకు సరిపడినంత వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం కదా, సో వాటర్ని యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపడినంత యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ బటర్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ట్రై చేస్తే తాగే కొద్ది తాగాలనిపిస్తుందండి, అమృతంలా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడం కాదండి, సమ్మర్ కదా, ప్రతిరోజు ఈ మజ్జిగని మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వండి, చక్కగా తాగేస్తుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.